వెల్కమ్ టు కీటాక్స్. కాలి కంటిందని తుడుచుకోబోతే అదొచ్చి వేలు కంటుకుంది అనేది సామెత. చంద్రబాబు ఏడాది పాలనలో ఏపీ ఆదాయం తగ్గిపోయింది అని సాక్షి రాసిన కథనం మీద కౌంటర్ ఇవ్వబోయి ఎదురుదాడి చేయబోయి ప్రభుత్వం ఇలాగే కొత్త సందేహాలని కొత్త ప్రశ్నల్ని కొని తెచ్చుకుందా? రాత చూస్తే ఇలాగే అనిపిస్తుంది. డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. సంపద సృష్టిస్తా అనే ప్రచారంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడాది పరిపాలనలో చూస్తే ఆదాయం భారీగా తగ్గింది, అప్పే అంతకంటే ఏమీ లేదు అంటూ రాసిన కథనం రాజకీయంగా గట్టిగా కలకలం సృష్టించింది. అందుకే ప్రభుత్వం వివరణ ఇవ్వాలనుకుంది. వాళ్ళ దృష్టిలో ఇది ఎదురుదాడి. అది చూస్తే సాక్షి చెప్పిన లెక్కలు కరెక్టే అనే అభిప్రాయం ఎలాంటి రాజకీయ రంగులు లేని న్యూట్రల్ పాఠకుడికి వచ్చేస్తుంది. అసలు ఎవరేం రాశారో ఒకసారి క్లిప్పింగులతో సహా చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అప్పే ఏమీ లేదు అని సాక్షి రాసింది. 2023-24లో వైఎస్ జగన్ హయాంలో వచ్చిన రాబడి కూడా రాలేదు. తగ్గిన ఆదాయం, భారీగా పెరిగిన అప్పులు. 2023-24తో పోల్చితే 24-25లో 5,250 కోట్లు పడిపోయిన రెవెన్యూ రాబడి. ఆ తర్వాత అప్పులు భారీగా పెరిగాయని, కేంద్రం గ్రాంట్లు కూడా 14,563 కోట్లు తగ్గాయి అని సాక్షి రాయడం కనిపిస్తోంది. అయితే సాక్షి అబద్ధాలు రాసింది అని చెప్పడం మొదలుపెట్టి ఆంధ్రజ్యోతి ఇచ్చిన వివరణ చూస్తే సాక్షి చెప్పిన నెంబర్ని సపోర్ట్ చేసినట్టే అనిపిస్తుంది. కావాలంటే ఒకసారి చూడండి ఆంధ్రజ్యోతి ఏం రాసిందో. జగన్ పరిపాలనా కాలంలో ఆఖరి ఏడాది 2023-24లో 10,460 కోట్లు రెవెన్యూ లోటు గ్రాంట్ వచ్చిందని, దాంతో పాటు 2,691 కోట్లు ఆర్థిక సంఘం నుంచి సిఫార్సుల ద్వారా వచ్చాయి. అంతకు తప్ప జగన్ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు అని ఆంధ్రజ్యోతి రాసింది. అంటే గ్రాంట్లు, నిధులు వచ్చాయని ఒప్పుకున్నట్టే కదా. సాక్షి కూడా సరిగ్గా ఇదే విషయం ప్రస్తావించింది. కేంద్రం నుంచి గ్రాంట్లు రాబట్టడంలో విఫలమైన ప్రభుత్వం అని రాసింది. జగన్ హయాంలో కేంద్రం గ్రాంట్లు వచ్చాయి అని ఆంధ్రజ్యోతి రాసింది. అంటే ఒక రకంగా సాక్షి రాసిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ఒప్పుకున్నట్టయింది. అది ఒక పాయింట్. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. సాక్షి మీద ఎదురుదాడి చేసేందుకు బాక్స్ కట్టి మరి ఆంధ్రజ్యోతి కొన్ని అంశాలు, నెంబర్లు ప్రస్తావించింది. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ట్యాక్స్ రెవెన్యూ 2024-25లో జగన్ హయాంతో పోలిస్తే 7.5% ఎక్కువ వచ్చిందని రాసింది. ఆ తర్వాత జిఎస్టి వసూళ్లు కూడా ఏడాది కాలంలో 2,850 కోట్లు ఎక్కువ వచ్చింది అని రాసింది. ఎక్సైజ్ రాబడి కూడా 3,900 కోట్లు పెరిగింది ఎక్సైజ్ సుంకం అని రాసింది. ఆ తర్వాత కేంద్ర పన్నుల్లో వాటా కూడా 5,000 కోట్లు ఎక్కువ వచ్చింది అని రాసింది. అంటే ట్యాక్స్ రెవెన్యూ 7.5%, జిఎస్టి వసూళ్లు 2,850 కోట్లు, అలాగే ఎక్సైజ్ సుంకం 3,900 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 5,000 కోట్లు ఎక్కువ. ఆంధ్రజ్యోతి 15,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి పెరిగింది చంద్రబాబు చతురత వల్ల అని చెప్తున్న మాట నిజమైతే, మరి ఆదాయం ఇంత భారీగా పెరిగిపోతే మరి పథకాలు అమలు చేయడానికి అప్పులు చేయాలి అని చంద్రబాబు ఎందుకు చెప్తున్నట్టు? అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. ఈ మాట పదే పదే చంద్రబాబు చెప్పడం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఎన్నికలు పూర్తయ్యి ఏడాది కాలం ఆల్రెడీ ముగుస్తోంది. అంటే ఆదాయం పెరిగినా, రాబడి పెరిగినా ఈ ఏడాది కాలం పథకాల అమలు విషయంలో తాత్సారం చేస్తూ వచ్చారా అనే ప్రశ్న సగటు మనిషికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాదంటారా? దిస్ ఈజ్ కీటాక్స్.